కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చిందని జక్కంపూడి రాజా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఏపీలో నారావారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. పేకాట, గుండాట, కోడి పందాలు, రికార్డింగ్ డాన్స్, మద్యం అమ్మకాలు ఇదే కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు. సూపర్ సిక్సర్ పేరుతో చంద్రబాబు ప్రజలను వంచారన్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు, గుండాటలు జరిగాయని విమర్శించారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అని చెప్పి పదే పదే నా ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాలని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఏదైతే ఎలక్షన్ స్ట్రాటజీ తన రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మాటకి ఎన్ని మడతలు పెట్టాలో ఆయన నాలుకకే ఎరుక. సంపదని సృష్టిస్తానని చెప్పి చెప్పడం కావచ్చు, లేక ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ మనం ఒక్కసారి గడిచినటువంటి 8 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలను మనం ఒక్కసారి కనుక గమనించినట్లయితే, తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ ఒక రోజు శ్రీలంక అయిపోయిందని, మరో రోజు బీహార్ అయిపోయిందని, మరో రోజు ఇంకొక దేశాలతోని రాష్ట్రాలతోని పోలుస్తూ ఏదో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పగలడిపోయినట్టుగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఈవేళ ఏం జరుగుతూ ఉందో ఒకసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకున్నట్లయితే, రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు ఉండడం అవసరమా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉత్పన్నం అవుతుంది అనేటువంటి వాస్తవం. ఏదైతే